జైలుకెళ్తే లోపలుండి మనం ఎప్పుడు బయటకొస్తాము? డిప్యూటీ స్పీకరు మన పైన కేసులు పెట్టించాడు. మనం ఎన్ని రోజులకు బయటికెళ్తాము అని ఒక భయమో లేదంటే తెలియనిదొక ఇదిలో మనం ఉంటాం. మీరేంటి అంత చక్కగా నవ్వుతూ బయటకొస్తున్నారు? మనం నేరం చేసి లోపలికెళ్తే సిగ్గుపడుతూ రావాలి. నేరం చేయలే. అప్పుడు మా సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద గళం విప్పినందుకు పగతో, కసితో మమ్మల్ని జైలుకి పంపించారు. అది మాకు ఘనతే కదా! మాకు అవమానం ఎట్లా అవుతది? అయితే మా పిల్లలకి, మా కుటుంబాలకు 10 రోజులు దూరం అయి ఉండుంటాం. 10 రోజులు కాదు, 30 రోజులైనా రియల్లీ హ్యాపీ. ఎక్కడున్నా సేవకుడు, సమాజం బాగుండాలని కోరుకునేవాడు తన పని ఎక్కడున్నా చేసుకుంటానే ఉంటాయి. హ్మ్. బయటున్నా నా పని అదే, లోపల ఉన్నా నా పని అదే. లోపల ఎంతో మంది జీవిత చరిత్రలు తెలుసుకున్నాను. నా జీవితాల్లో జరిగినటువంటి పొరపక్షాలని నేను ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా తీసుకున్నాను. నాకు అదొక తరగతి గదిలాగా మారింది. పొద్దున్నే ఎంత 5 గంటలకు లేపారా? పొద్దున్నే 6 గంటలకు లేపేస్తారు. ఇప్పుడు మన ఇంటికాడ కూడా 6కి మనకి ఏమి ఉండదు. అవును. కానీ అక్కడ 6 గంటలకు లేపేసి బెడ్ కాఫీ ఇస్తారు. 7 గంటలకు టిఫిన్ పెడతారు. 11కి భోజనం. అవును. టీ ఇస్తారు 2 గంటలకి. 3 గంటలకి చపాతీ ఇస్తారు షుగర్ పేషెంట్లకి. ఓకే, 4 గంటలకు భోజనం ఇంకా భోజనం పెట్టేస్తారు. అవును. ఒక హాఫ్ అన్ అవర్ లోపల హాల్లోనే తిరుగుతారు. అనంతరం లోపలికి పంపించేస్తారు, గేట్ వేసేస్తారు, తాళం వేసేస్తారు. ఇక లోపల టీవీ చూస్తారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అదొక ప్రత్యేకమైన లైఫ్.